సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ పీస్ కార్యక్రమంలో భాగంగా కదిరి పట్టణంలో డీఎస్పీ శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. గతంలో గొడవల్లో పాల్గొని ఎక్కువ కేసులు నమోదై రౌడీ షీట్లు ఓపెన్ చేయబడిన రౌడీ షీటర్ల ఇళ్లలో కదిరి పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు. భవిష్యత్తులో మళ్లీ గొడవల్లో పాల్గొంటే వారిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడంతో పాటు పట్టణ బహిష్కరణ చర్యలు తీసుకోబడతాయని, ఎటువంటి గొడవలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్గొనకుండా ప్రశాంతంగా జీవించాలని డీఎస్పీ శివనారాయణ స్వామి హెచ్చరించారు. మర్యాద లేకపోతే సంవత్సరం రోజులు సంవత్సరం రోజులు పోతాడా, మర్యాద ఉంటాడా? ఒక కంప్లైంట్ రాకూడదు, ఒక కంప్లైంట్ వస్తే 3 తప్పుడు కేసులు పెట్టి పీడీ యాక్ట్ మీరు తప్పున్నా కొడుకే కదా, మంచివాడు కాదు కదా, కాబట్టి తప్పుడు కేసులే పెడతాం. మాకేమో మీరు తప్పు చేస్తాం మేము. ఈ ఏరియా జనాలంతా బాగుంటారు కదా, సంతోషంగా ఉంటారు. పోతే పోయిన సంవత్సరం మర్యాద పెట్టుకుంటావా పెట్టుకో, ఈ కేర్ఫుల్. ఆల్రెడీ ఒక కేసు పెట్టాం కదా, ఇంకా 2 కేసులు పెడతాం. సంవత్సరం రోజులు లోపల పెట్టాం. ఇప్పుడు యాన్నే కానీ ఈ శబ్దం ఎందుకు వచ్చిందంటే ఈసారి 2 కేసులు టక్కటక్క రిజిస్టర్ చేయడము ఇతర పీడీ యాక్ట్ అంతే. మన సంవత్సరం నువ్వు అర్థాల్సిన పని లేదు. ఒక సంవత్సరం సబ్ జైలు అందమే కడప సెంట్రల్ జైలు. సంవత్సరం రోజులు పోతావు, మంచిదేనా? మరి జాగ్రత్త పెట్టుకోవాలి కదా. ఎంతమంది పిల్లోళ్ళు? 3 పిల్లోళ్ళు. సంవత్సరం రోజులు పోతే ఏమవుతారో చూసుకోండి, నువ్వు నీ పిల్లలు. ఏమరా, సంవత్సరం రోజులు పోతే మంచిదేనా నీ భార్య పిల్లలకు? మరి జాగ్రత్తగా ఉంటావా? కంప్లైంట్ ఒక్కడు కూడా రాకూడదు, ఇది లాస్ట్. ఇంకా వార్నింగ్ ఇచ్చేది ఏమి ఉండదు. ఎక్కడ పోతావు? కడప సెంట్రల్ జైలుకి పోతావు. ఈ స్టేజ్లో ఎవరు ఉన్నారా చెప్పండి. వాడిని పోయినాడు కదా, ఎన్నాళ్ళు పోయి ఎన్నాళ్ళైనా 3 నెలలు అయింది. ఇంకా రావాలంటే 9 నెలలు పడతావు. నీ ఇష్టం, వాడిని జగన్ చేస్తావా చేస్తావు. వీళ్ళకు ఇట్లా చేయాలంటే గవర్నమెంట్ అంట ఇంకొకసారి కనుక కంప్లైంట్ వచ్చిందంటే 2 కేసులు తప్పుడు కేసు పెట్టి పీడీ యాక్ట్. ఇద్దరి మాత్రం కంపల్సరీ ఉండే నేరాలన్నీ రాసి కమిషన్కి లేదు. తాగితే కేసు